హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్‌గా ఉంటుంది. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజైతే ఉదయం నుండి సాయంత్రం వరకు నా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగి పనులనైతే స్టార్ట్ చేస్తాను. నాకు హాట్ వాటర్ తాగిన తర్వాతనే పనులు చేసుకోవడం అలవాటు. అందుకే ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగిన తర్వాత కర్రీ చేసేస్తున్నాను. ఈరోజైతే బీరకాయ కర్రీ చేద్దామని అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే టిఫిన్ చపాతీ కాబట్టి ఏదో ఒక కర్రీ చేయాలి కదా కంపల్సరీ. అందుకే ఫస్ట్ అయితే కర్రీని ప్రిపేర్ చేసేసుకొని చపాతీ చేసేసుకుంటాను. ఎప్పుడైనా బీరకాయ సాఫ్ట్‌గా కుక్ అవ్వాలంటే ఒక ప్లేట్‌లో వాటర్ వేసేసుకొని మంటని స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. బీరకాయ సాఫ్ట్‌గా కుక్ అయిపోతుంది. మనం వాటర్ పెట్టకపోతే బీరకాయ సరిగ్గా కుక్ అవ్వదు. ఇప్పుడైతే చపాతీ చేసేస్తున్నాను. చపాతీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నాకేం వర్క్స్ ఉండవు. అంటే డేలో ఖాళీగా ఉండడానికి ఉంటుంది. చపాతీ చేసిన రోజు చాలా టైము ఉంటుంది. ఎక్కువ గిన్నెలు కూడా ఉండవు. అందుకే ఫస్ట్ అయితే ఇది చేసేసుకొని కిచెన్‌ని మొత్తం సర్దేసుకొని ఏమైనా గిన్నెలుంటే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ టైంలో స్నాక్స్ చేసేద్దామని ఈరోజైతే తొందరగా పనుల్ని చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే సింక్‌ని నీట్‌గా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. నాకు సింక్ నీట్‌గా ఉంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది కిచెన్‌లో. అదే పిచ్చి పిచ్చిగా ఉంటే అసలు కుకింగ్ చేయాలనే ఇంట్రెస్టే ఉండదు. నేనైతే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయట్లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకుందామనైతే ఈరోజు ఇవే తీసుకుంటున్నాను. మనకి నచ్చిన ఫ్రూట్స్‌ను తినండి. రోజుకొక్కసారైనా, వారంలో ఒక్కసారైనా ఫ్రూట్స్‌ని తినడానికి అలవాటు చేసేసుకోండి. అంటే బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేసేసి ఈరోజైతే నేను కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన హెల్త్‌ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇలాంటి ఫుడ్డును తినడానికి ఇష్టపడండి. హెల్త్ కూడా చాలా బావుంటుంది. ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటాయి. ఎక్కువగా ఫర్మెంట్ ఫుడ్ తినకుండా ఇలా హెల్తీ ఫుడ్‌ని తినడానికి ట్రై చేయండి. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాతనైతే నేను స్నాక్స్ చేద్దామనైతే చేసేసుకుంటున్నాను. అంటే బాబు కోసమైతే కొన్ని గవ్వలు చేస్తున్నాను. అంటే కొంచెం స్వీటు, కొన్ని హాటు 2 చేసేద్దామనైతే ఈరోజు ఆఫ్టర్‌నూన్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. గవ్వలు చేయడానికైతే ఎప్పుడైనా నేను గోధుమ పిండినే యూజ్ చేస్తాను. మైదా అంత మంచిది కాదు కాబట్టి ఇలా గోధుమ పిండితోనే చేసేసుకోండి. పిల్లలకి కూడా చాలా మంచిది. మనము గోధుమ పిండితో చేసినా కూడా గవ్వలు చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇలా చిన్న చిన్నగా చేసేసుకున్న తర్వాత ఆయిల్‌లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. మనము ఇవి ఫ్రై చేసేటప్పుడు మంటని స్లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉంటాయి. అప్పుడు టేస్ట్ బావుండదు. మనకు స్లోగా ఫ్రై అయితేనే ఇవి కరెక్ట్‌గా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతనైతే నేను వీటి కోసము షుగర్‌ని రెడీ చేసేసుకుంటాను. నేను ఒక కప్పు వరకు వేసేసుకున్నాను గోధుమ పిండి. ఒక కప్పుకి ఒక కప్పు షుగర్‌ని వేసేసుకుంటున్నాను. అట్లయితేనే మనకు కరెక్ట్‌గా షుగర్ సరిపోతుంది. పిల్లలకి ఇలా నచ్చినవి చేసి పెడుతూ ఉండండి. అంటే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా! ఇలా చేసి పెడితే ఇంట్లో ఫుడ్ తినడానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. అలా బయట ఫుడ్‌ను మానేస్తారు. కొంచెం కొంచెం మనం అలవాటు చేస్తే వాళ్ళు కూడా బయట ఫుడ్ అడగకుండా ఉంటారు. అదే ఇంట్లో తినడానికి ఏం లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి కావాలని అనిపిస్తుంది. అందుకే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసి పెడుతూ ఉండండి. మనము ఈ షుగర్ కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత వీటిని వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఉంచేసుకొని వీటిని కొంచెం చల్లారనివ్వండి. అంటే వెంటనే ఫ్యాన్ కింద పెట్టేస్తే మనకు షుగర్ అనేది క్రిస్టల్ లాగా అయిపోయి మంచిగా ఉంటుంది. ఇవి చల్లారేలోపైతే నేను బాబు కోసము ఆమ్లెట్‌ని వేసేసుకుంటున్నాను. అంటే తినే టైము అయింది. బాబు స్కూల్ నుండి వచ్చేసాడు. ఆమ్లెట్ వేయమంటే వేసేస్తున్నాను. ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా రావాలంటే ఇలాంటి లోతు గిన్నెలో వేసేసుకోండి. చాలా
ఫ్లఫీగా వస్తుందండి. మనము ఎగ్‌ని కొంచెం బీట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడైతే ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగతా పనులనైతే కంప్లీట్ చేసేసుకుంటాను. అంటే నేను కూడా లంచ్ చేసేసేసి ఇంకా హాట్ కూడా చేస్తా అన్నా కదా! ఆ స్నాక్ గూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. చూడండి ఇవి చల్లారిపోయాయి. చల్లారిన తర్వాతనైతే ఇలా మంచిగా షుగర్ అనేది వస్తుంది పైనికి. చూడండి ఈ విధంగా బావుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఒకటి కారంది గూడా చేసేస్తున్నాను. అంటే జంతికలు చేసుకుంటున్నాను. నాకు చాలా ఈజీగా చేసేదంటే జంతికలే అనిపిస్తది. చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. దీనికోసమైతే ఒక హాఫ్ కేజీ వరకు బియ్యపు పిండిని తీసుకున్నాను. ఇంట్లో కొంచెం పుట్నాల పౌడర్ ఉంటే అది కూడా వేసేసాను. ఇందులో కొన్ని నువ్వులు, వాము, కొంచెం సాల్ట్‌ను వేసేసుకోండి. కొంచెం బటర్ వేస్తున్నా. మరీ ఎక్కువ వేసినా కూడా విరిగిపోతాయి. అందుకే కొంచెమే వేసేసుకోండి. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్‌ని హీట్ చేసి కూడా వేసేసుకోవచ్చు. అప్పుడు కూడా మనకు జంతికలు క్రిస్పీగా వస్తాయి. ఇలా మంచిగా సాఫ్ట్‌గా కలుపుకొని పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇలా రౌండ్‌గా చుట్టేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి చేసేసుకున్న తర్వాత ఆయిల్‌లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను. మనము ఇంట్లో ఇలా స్నాక్స్ చేసేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనము ఏదైనా పని చేసేటప్పుడు తొందరగా అయిపోవాలంటే మనం ఆ రోజు టిఫిన్స్ చేయడం తగ్గించుకోవాలి. అప్పుడు మనము ఎక్కువగా అలసిపోము. ఎన్ని వర్క్స్ చేసుకున్నా. టిఫిన్స్ ఎక్కువ చేస్తే మనకు గిన్నెలు తోమడానికి, చట్నీ చేయడానికి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా ప్లాన్ చేసేసుకుంటే ఏదైనా చపాతీ ఆర్ ఉప్మా చేసేసుకున్నామనుకోండి, ఫాస్ట్‌గా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. మనకు ఈ స్నాక్స్ చేయడానికి కూడా ఏం టైర్డ్ అయిపోము. చూడండి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చాయండి. ఇవైతే నాకు 10 డేస్‌కైనా సరిపోతాయి. వీటినైతే ఒక బాక్స్‌లో వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. వీటిని వెంటనే మూత పెట్టకుండా ఒక 1 అవర్ తర్వాత పెట్టేసుకోండి. వేడి మీద మాత్రం పెట్టకూడదు. లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి. వీటిని కూడా ఇంకొక బాక్స్‌లో వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇలా చేసుకొని పెట్టుకుంటే 10 డేస్ అయినా నాకు స్నాక్స్ చేయడం ఏముండదు. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకొని ఈవినింగ్ అయింది ఇవి చేసే వరకి. ఈవినింగ్ అవ్వగానే టీ తాగాలనిపించింది. నేనైతే కొంచెం టీ పెట్టేసుకున్నాను. అంటే మార్నింగ్ నుండి వర్క్స్ చేసుకుంటున్నా గదా! కొంచెం హెడేక్‌గా అనిపిస్తే టీ తాగేసాను. అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు యూజ్‌ఫుల్‌గా ఉండే వీడియో మాత్రం చేస్తాను. థాంక్ యూ.